ముందుగా భద్రాద్రి వెళ్దాం. మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. భద్రాద్రి జిల్లాగా ఏర్పడిన తర్వాత కొత్తగూడెంలో భూములు రెక్కలొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ భూములపై కన్నేసినటువంటి అధికార పార్టీ నాయకులు సింగరేణి నుంచి ప్రభుత్వానికి బదలించిన స్థలాలపై కూడా కన్నేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికార పార్టీ నేతల కన్ను పడడంతో కరువైనటువంటి రక్షణ నేపథ్యంలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ ఉన్న వర్గపోరుతోనే బయటకు వస్తున్నటువంటి కీలక అంశాలు. సో ఇవన్నీ కూడా గోప్యంగా జరుగుతున్నటువంటి విషయాలు, వారి మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ శాఖలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ప్రత్యేక జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ యొక్క అంటే ముఖ్యంగా జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో అయితే భూములకు రెక్కలు వచ్చాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు అధికార పార్టీ నేతల కళ్ళు అయితే ఈ యొక్క ప్రభుత్వ భూములు కావచ్చు, అదేవిధంగా సింగరేణి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన వీటన్నిటిపై కూడా పడినట్లుగా మనం చూడవచ్చు. అంటే దీనికి సంబంధించి ఇటు మున్సిపల్ కౌన్సిలర్లు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ల పాత్ర బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ భూములు ఆక్యుపై అంటే కబ్జా చేసేందుకైతే యత్నిస్తున్నట్లుగా కూడా మనం అనేక వార్తలు కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి అంటే సింగరేణి సంస్థ 100 సంవత్సరాలకు లీజుగా అయితే ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా లీజుకు తీసుకున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ లీజుకు తీసుకున్నటువంటి స్థలాలలో ఈ బొగ్గు వెలికితీత సాగినాక ఏదైతే ఈ యొక్క బొగ్గు వెలికితీతకి అనువులు లేనటువంటి స్థలాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి అయితే హ్యాండ్ ఓవర్ చేసినట్టు అయితే దీనికి సంబంధించి ఏదైతే సంస్థ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హ్యాండ్ అధికార పార్టీ అయితే వాటి స్థలాలన్నిటి కబ్జాకైతే వీరు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే అక్కడ సింగరేణి స్థిర నివాసం ఏర్పరచుకొని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థలాలన్నిటిని ఆక్రమించుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వీటికి సంబంధించి వారికైతే ఏదైతే జీవో నెంబర్ 76 రాకముందు వాటిపై అంటే ఇంటి స్థలాల మీద కావచ్చు ఎటువంటి హక్కు లేకుండా ఉండేది. ప్రభుత్వం దృష్టికి అంటే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర గెలిచాక దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే సింగరేణి ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి అంటే సొంత గృహం ఏర్పరచుకునే నివాసం ఉంటున్నటువంటి సింగరేణి ఉద్యోగులు కావచ్చు, లేకపోతే సాధారణ ప్రజలు కావచ్చు, వారి ఇంటి భద్రతకై సీఎం కేసీఆర్ దగ్గర నుంచి అనుమతి తీసుకొని జీవో నెంబర్ 76 ద్వారా వాటికి పట్టాలు